ఈ నెల 3, 10వ తేదీల్లో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటన, మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలు, నీతి ఆయోగ్ సీఈఓ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యేక సమావేశం, ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇలాంటి ముఖ్యమైన అంశాలతో కూడిన అక్టోబర్ నెల అమరావతి సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం ఐ. శ్రీనివాసరావు, ఆకాశవాణి ప్రతినిధి, అమరావతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 23 అంశాల ఎజెండాతో ఈ నెల 3వ తేదీన 31వ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల 10వ తేదీన 32వ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో అనేక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో 127,181 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు మరియు 78,771 ఉద్యోగాలకు ఆమోదం లభించింది. రాజధాని అభివృద్ధి యాత్ర ప్రారంభమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. G+7 విధానంలో నిర్మించిన CRDA భవనాన్ని ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానికి భూములిచ్చిన రైతులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. CRDA ADCLతో పాటు మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని విభాగాలు ఒకే చోట నుంచి కార్యకలాపాలను నిర్వహించేలా ప్రభుత్వం ఈ భవన నిర్మాణాలు చేపట్టింది. సమిష్టి కృషి వల్లనే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తుందని, ఇది ఎంతో గర్వకారణమని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఆస్ట్రేలియా పర్యటన విజయవంతమైంది. విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధుల్ని ఆహ్వానిస్తోంది. ఈ మేరకు సింగపూర్ పర్యటనలో గతంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం ఇటీవల UAEకి వెళ్ళింది. నవంబర్ 14, 15 తేదీల్లో 2 రోజుల పాటు నిర్వహించనున్న CII భాగస్వామ్య సదస్సు కోసం ముఖ్యమంత్రి రోడ్ షో నిర్వహించారు. పూర్వోదయ పథకం మరియు విశాఖపట్నం గ్రోత్ హబ్పై ఈ నెల 23న రాష్ట్ర సచివాలయంలో నీతి ఆయోగ్ సీఈఓ BVR సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి K. విజయానంద్తో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేశ తూర్పు తీరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుందని, పూర్వోదయ పథకం ద్వారా తీర ప్రాంతంలో మరింత అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పలు ఓడరేవులు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఒక కంటైనర్ మెగా పోర్ట్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా తగిన ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో చేపట్టిన జిల్లాల విభజన పునర్వ్యవస్థీకరణతో ప్రజల ఆకాంక్షలు నెరవేరి పరిపాలన సౌలభ్యం కలగాలని మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటుతో తలెత్తిన సమస్యలు పరిష్కారం కావాలని, అదే సమయంలో కొత్త ఇబ్బందులు ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఈ ఏడాది జూలై 22న 7 సభ్యులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిపై ఈ నెల 28న అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన సమీక్షకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ఉపసంఘంలోని మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, అనిత, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. మంత్రులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ప్రాథమిక నివేదిక సిద్ధం చేశామని మంత్రులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. గత ప్రభుత్వంలో అశాస్త్రీయంగా జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటును సరిదిద్దేలా జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఇది అక్టోబర్ నెల అమరావతి సమాచార లేఖ. నవంబర్ నెల సమాచార లేఖతో మళ్ళీ కలుద్దాం. అమరావతి సమాచార లేఖ సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.